వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకు నా చెల్లెమ్మ. ఏందో యేసయ్య, కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు నాయన. ఇంత దరిద్రం ఎవరికి ఉండదు ప్రభువా. స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఎక్కడెక్కడోళ్ళు నాంతాళ్ళు వేసుకుంటున్నారు, చంద్రహారాలు వేసుకుంటున్నారు, సూర్యహారాలు వేసుకుంటున్నారు, నక్లీసులు నలికీసులు వేసుకుంటున్నారు. నా బతుకు కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు. మరి ఇంత దరిద్రమా తండ్రి? స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. అంటే యేసయ్య అంటుంటాడు, పిచ్చిదానా పిచ్చిదానా పిచ్చిదానా, వాళ్ళ ముక్కులు మూతులు నెత్తి మీద పెట్టుకునే బంగారం, వాళ్ళ మెళ్ళలో వేసుకునే బంగారం రేపు నీ కాళ్ళ కింద పెడతాను. పిచ్చిదానా, నీ కాళ్ళ కింద పెడతాను. నువ్వు నడుస్తావు నడుస్తావు. ఏంటి బాధపడతావంటే బంగారు రోడ్ల మీద నడిపిస్తాను. పిచ్చిదానా, నేను పిచ్చిదానా. నీ అవతారం ఎట్టుందంటే రేపు ఆ రోడ్లు కూడా దొవ్వేటట్టున్నావు నువ్వు. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. రేపు అక్కడ బంగారు రోడ్లే కానీ ఇక్కడ మాత్రం ముక్కు పొడకేమంటావు. మళ్ళీ అట్లా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, లేకపోయినా పర్వాలేదులే యేసయ్యా, కోటి బంగారాల కంటే నువ్వు ఎక్కువ కదయ్యా నాకు. లోకస్తులకు బంగారం దొరికింది, నాకేమో బంగారం కంటే ఎక్కువైనా నా యేసయ్య దొరికాడు. యేసయ్య బంగారం, యేసయ్య